మ్యాచ్ నెంబర్ 22 2024 ఐపీఎల్ మ్యాచ్ 22వ మ్యాచ్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ 32 బంతుల్లో 34 పరుగులు, సునీల్ నారాయణ్ 20 బంతుల్లో 27 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేశారు కోల్కతా నైట్ రైడర్స్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. తుషార్ దేశ్పాండే 4 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్కి దిగి రుతురాజ్ గైక్వాడ్ 58 బంతుల్లో 67 పరుగులు నాట్అవుట్. అదేవిధంగా శివం దూబే వచ్చేసరికి 18 బంతుల్లో 28 పరుగులు చేశారు. 17.4 ఓవర్లోనే చెన్నై సూపర్ కింగ్స్ 141 పరుగులు చేసి మ్యాచ్ గెలవడం అనేది జరిగింది. ఇక కోల్కతా బౌలింగ్లో వైభవ్ అరోరా 4 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. సునీల్ నారాయణ్ 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి రవీంద్ర జడేజాకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.